శ్రీపాద శ్రీవల్లభ చరితామృతానికి ప్రామాణికత ఇచ్చేటువంటి అంతటి వారు ఏం చెప్పాలంటే ఎవరు ఉంటారు. ఎందుకంటే అది స్వతప్రామాణికమైనటువంటి గ్రంథము. అది స్వామికి ఆ యొక్క గ్రంథానికి ఎట్లాంటి వ్యత్యాసము అనేటువంటిది లేదు. స్వామి వారు చరితామృతంలోనే వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే అసలు ఇది స్వతప్రామాణిక గ్రంథం, దీనికి ప్రమాణం అని చెప్పేటువంటి వాడు ఎవరు లేదు. కాకపోతే స్వామివారి అదే స్వామివారు మళ్ళీ ఏమని మాట్లాడారు, ఈ యొక్క గ్రంథము అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి యోగులకు మాత్రమే చాలా ఈజీగా సులభంగా అర్థమవుతుంది, ఇందులో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి అనుభవంలోకి వస్తాయి అనేటువంటి విషయాన్ని స్వామివారు సెలవిచ్చారు. సో ఇప్పటి కాలంలో కనుక మనం అట్లాంటి వారు ఎవరన్నా ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటే మనకి ఖచ్చితంగా అందవుతుంది. అట్లనే మంత్రి మహాత్ములు నడిచే కాలభైరవ స్వరూపం అయినటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారు కనబడతారు. అట్లా మనం చూసుకుంటే సజ్జనగడ రామస్వామి గారు ఉన్నారు. సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమైనటువంటి శ్రీధర స్వామి వారి యొక్క ప్రత్యక్ష శిష్యుడు సజ్జనగడ రామస్వామి గారు. ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సమర్థ రామదాసు స్వామి వారి సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారు ఈ సజ్జనగడ రామస్వామి గారు. అసలు ఈ రోజు సనాతన ధర్మానికి ఇంకా నూకలు ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క గురువు అయినటువంటి సమర్థ రామదాసు స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారానే ఇంతవరకు ఇదంతా వస్తుంది. అంతేకాకుండా ఇంకా నేను చెప్పిన దాంట్లో మీరు చూస్తే సమర్థ రామదాసు స్వామి వారికి కూడా దత్తాత్రేయుడు ముస్లింపతి రూపంలో దర్శనమిచ్చారు. ఆ విషయం అక్కడ గుర్తుపెట్టుకోండి. అట్లా ఈ సజ్జనగడ రామస్వామి గారు చాలా అంటే చాలా గొప్ప పరంపరకి సంబంధించినటువంటి వారు. ఆ పరంపర ఎట్లాంటిది అంటే ఈ రోజు సనాతన ధర్మం నిలబడడానికి ఒక రీజన్ అయినటువంటి పరంపర. అంతటి గొప్ప పరంపరకు సంబంధించినటువంటి వారి ద్వారా మనకి గ్రంథం బయటకు